రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం. ఈ అధ్యాయమంతా మన వాక్య ధ్యానం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనువొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను. గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండేను కానీ అతడు కుష్ఠ రోగి. చాలాసార్లు సండే స్కూలు దశ నుంచి వినినటువంటి వాక్య భాగమే. నయమాను కథ అని అంటాం, నయమాను సంగతి, నయమాను చరిత్రని. సిరియా దేశపు వాడు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి వారి జీవితాలను చూడగా ఉదయాన మనం ఏం చెప్పుకున్నాం అంటే, వారి వలె ఉండకండి అని. వారి వలె ఉండకండి. మనము అనుసరించదగిన మాదిరిని కలిగిన వారు కొందరున్నారు, మనం అనుసరించకూడని వారు కొందరు ఉన్నారు. ఈ అధ్యాయంలో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఒక అన్యజనుడు విశ్వాసము చేత తన యొక్క రోగాన్ని పోగొట్టుకుంటే, తన యొక్క రోగాన్ని బాగు చేసుకుంటే, ఒక ఇశ్రాయేలీయుడు యోధుడు మాత్రం తన అవిధేయత చేత అతడు పోగొట్టుకున్న రోగాన్ని తన మీదకు తెచ్చుకున్నాడు. ఈ వ్యక్తి, ఈ అన్యజనుడు తనకు మాత్రమే రోగం కలిగిన వాడు కాగా, ఆ ఇశ్రాయేలుడు తనకును తన ఇంటి వారికి అందరికీ రోగాన్ని తెచ్చుకున్నాడు. ఈ అన్యజనుడు ఇవ్వచూపిన ధనమును దైవజనుడైన ఎలీషా కాదనగా, ఆ ధనమును తాను కావాలి అనుకొని ఇతడు వెళ్ళాడు. అందుకే మనము గెహాజీ వలె ఉండకూడదు. సాధారణంగా ఎవరి వలె ఉండకూడదు? అన్యజనుల వలె ఉండకూడదు. కానీ గెహాజీ అన్యజనుడు ఏం కాదు, అతడు ఇశ్రాయేలీయుడే. అయితే అన్యజనుడి కంటే అన్యాయమైన వాడు. అందువలన గెహాజీ వలె మనం ఉండకూడదు. 5వ అధ్యాయం 1వ వచనాన్ని చూడగా, సైన్యాధిపతి, చాలా మాటలు చెప్పబడ్డాయి. ఒక వ్యక్తిని గూర్చి ఇన్ని మాటలు చెప్పటం ఆ వ్యక్తికి ఎంత సంతోషం, ఆనందాన్ని కలిగించే విషయం. ఎందుకంటే జీవితంలో ఏ వ్యక్తి అయినా ఉన్నతమైన మెట్టునకు ఎక్కాలని ప్రయత్నం చేస్తాడు. దాని తర్వాత ఇంకేముంటుంది? సైన్యాధిపతి, రాజు తర్వాతే అంతటి వాడు. మన పక్క దేశంలోనైతే సైన్యాధిపతులు రాజులను కూలద్రోసి వాళ్లే రాజులు అయ్యారు. జనరల్ ముషారఫ్ ఒకడు, ఇద్దరు అనుకుంటాను. కాబట్టి సైన్యాధ్యక్షుడు అని అనగా చాలా శ్రేష్టమైన పదవి, ధన్యకరమైనటువంటి జీవితమే, ఏ కొదవ లేనటువంటిది. 2వ మాట, యెహోవాయే సిరియా దేశమునకు అతని చేత జయము కలగజేసి ఉండెను అనగా, ఇతడు జయశాలి అని చెప్పవచ్చు. ఎక్కడికి వెళ్ళినా జయాన్ని పొందేవాడట. అదెంత ధన్యత! ఎక్కడికి వెళ్ళినా జయం తనదే. సరే, ఇక్కడికి వచ్చేసరికి యెహోవాయే అతని చేత, యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. దేవుడే జయమునిచ్చినాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. జయమునిచ్చువాడు దేవుడే. నా శక్తి, నా భక్తి, నా టాలెంట్,
లేకపోతే నా పరాక్రమం అని అనుకోవడానికి వీలు లేదు. దేవుడే జయమునిచ్చేవాడు. అతిశయించడానికి వీలు లేదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే జయము దేవుడిది అయినప్పుడు మందేముంది, ఇంకా అతిశయించకూడదు. ఇతడు జయశాలి, ఎక్కడికి వెళ్ళినా జయమును పొంది వస్తున్నాడు కాబట్టి తన యజమానుడి దృష్టికి ఘనుడు అని వ్రాయబడి ఉంది. యజమానుడే ఘనుడు, యజమానుని దృష్టికి ఇతడు ఘనుడు. యజమానుని దృష్టికి ఘనుడట. అందరి దృష్టికి దేవుడు ఘనుడు, కానీ దేవుడి దృష్టికి యోహాను అతడు దేవుని దృష్టికి గొప్పవాడై అనే మాట వ్రాయబడి ఉంది. లూకాసు సువార్త 1వ అధ్యాయంలో దేవుని దృష్టికి గొప్పవాడంట. దేవుడు అందరి దృష్టికి గొప్పవాడైతే యోహాను దేవుడి దృష్టికే గొప్పవాడయ్యాడు. 14వ వచనమేమో. కాబట్టి ఎందుకంటే ఘనత ఏముంది, తన యజమానుని దృష్టికి అతడు ఘనుడు అనే మాట వ్రాయబడి ఉంది. ఆఖరిని అతని గురించి మహాపరాక్రమశాలి అనే మాట చెప్పబడింది. సైన్యాధ్యక్షుడు కాబట్టి ఆ తరహా మాటలే చెప్పబడ్డాయి. యుద్ధానికి సంబంధించిన మాటలు, పరాక్రమశాలి, జయశాలి, సైన్యాధిపతి. వెరసి తన యజమానుడి దృష్టికి ఘనుడు అనే మాటలు చెప్పబడ్డాయి. ప్రియులరా, కానీ ఆఖరున చెప్పబడిన మాట అతని 4 లక్షణాలను తేలగొడుతుంది. ఆఖరున చెప్పబడిన మాట అతని 4 లక్షణాలను తేలగొడుతుంది. ఏమిటి ఆఖరు చెప్పబడిన మాట? అతడు కుష్ఠ రోగి. సైన్యాధిపతియే, సైన్యమంతా అతడి మాట వింటుంది, కానీ అతని జబ్బు మాత్రం అతని మాట వినదు. అతని మాట వినదు. అతడు జయశాలి, కానీ తన జబ్బును మాత్రం జయించలేకపోయాడు. అతడు యజమానుడి దృష్టిలో ఘనుడైనటువంటి వాడు, కానీ అతని జబ్బు దృష్టిలో మాత్రం అతనికి ఘనత ఏమీ లేదు. అతడి జబ్బు వలన అతడి ఘనత పోతుంది. అతడు పరాక్రమశాలి, పట్టణాలను పట్టుకుంటాడు, రాజ్యాలను పట్టుకుంటాడు. ఇతడును పరాక్రమశాలి, కానీ తన జబ్బును మాత్రం పట్టుకోలేకపోయాడు. ఇదే మానవ జీవితం అని దేవుని వాక్యం మనకు చెబుతున్న సత్యం. ఏమిటి అనగా, మానవుడు కూడా సరిగ్గా ఇట్లాంటి వాడే. సైన్యాధ్యక్షుడు, దేశాధ్యక్షులు ఉన్నారు, పదవిని పొందిన వారు ఉన్నారు, రాష్ట్రాధ్యక్షులు, కనీసం మండలాధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, ఆ మాటకు వస్తే సంస్థల అధ్యక్షులు, సంఘాల అధ్యక్షులు, ఎవరైతేనేమి కానివ్వండి, ఎక్కడ చూసినా కానీ అధ్యక్షులు కనబడుతున్నారు, ఉన్నత స్థానములో ఉన్నవారు కనబడుతున్నారు, గొప్పవారు కనబడుతూ ఉన్నారు. కానీ ఇతని గూర్చి వ్రాయబడినట్టుగానే ప్రతి మనిషిని గూర్చి దేవుని వాక్యం చెబుతుంది. ఏమని చెబుతుంది? ఏ భేదం లేదు, అందరూ పాపము చూసి కాదు చేసి, అందరూ పాపము చేసి, పాపం అందరినీ బంధించి వేసింది, పాపం అందరినీ జయించింది. నేను గొప్పవాడని అని అనుకుంటున్న మనిషి కూడా ఏదో వ్యసనమునకు, ఏదో పాపమునకు, ప్రజలకు తెలిసినదైనా తెలియనిదైనా దానికి బానిసగానే బతుకుతున్నాడు. చూడ్డానికి అధ్యక్షుడు, సైన్యాధ్యక్షుడు, కానీ ఓ బానిస బతుకు. ఏదో ఒక లక్షణానికి, ఏదో ఒక వ్యసనానికి, ఏదో ఒక దుర్వ్యసనానికి. మనిషి చూడ్డానికి బాగానే చదవగలడు, జయించగలడు, అనుకున్నది సాధించగలడు, కానీ పాపం మీద మాత్రం జయము లేదు. పాపం మీద జయం లేదు. ఇది మనిషి యొక్క జీవితం అని మనం గ్రహించాలి. బహుశా నీ జీవితం కావచ్చు,
అన్నిటినీ సాధించగలవు, కానీ దేని చేతిలో ఓడిపోతూ ఉన్నావు? అన్నిటినీ జయించగలిగిన నువ్వు ఒకదాని చేతిలో ఓడిపోతున్నావు అంటే ఎంత విచారకరమైన సంగతి. అతడు జయశాలి అని చెప్పవచ్చు, రాజ్యముల మీద జయశాలి, కనిపించే వాటి మీద జయశాలి, కానీ కనిపించని వాటి విషయంలో మాత్రం అతడు ఓడిపోయినవాడు. చాలా విచారకరమైనటువంటి విషయం. మనిషి నేను జయించాను అని అనుకుంటున్నాడు, ఆకాశ మండలములకు ఎక్కిపోయాడు, భూమి దిగంతములకు వెళుతున్నాడు, సముద్రంలోనికి దిగుతూ ఉన్నాడు, కానీ తన జీవితంలో ఏదొక వ్యసనమునకు మాత్రం బానిసగానే బ్రతుకుతూ ఉన్నాడు. అతడు దేవుని దృష్టికి, అతడు యజమానుని దృష్టికి ఘనుడు అనే మాట వ్రాయబడి ఉంది. ఘనుడైన వారు చాలామంది కనిపిస్తారు, వారి జీవన విధానం ఘనంగా కనబడుతుంది. వారి వస్త్రధారణ, వారి వస్తువులు, వారి వాహనాలు అన్నీ ఘనంగానే కనబడతాయి, కానీ బుద్ధి మాత్రం ఘనహీనమైనది. దేనికో బానిస, ఏదో పాపం తనను ఏలుతూనే ఉంది. బయటి ప్రపంచానికి ఘనుడుగా కనిపించిన తన పాపం దృష్టిలో మాత్రం అతడు ఘనహీనుడుగానే కనబడుతూ ఉన్నాడు. ఎందరికో బాస్ అయినటువంటి వాడు ఎవరి చేతిలోనో దాసునిగా బ్రతకటం ఘోరమైన సంగతి. అతడు పరాక్రమశాలి అని అతని గురించి వ్రాయబడి ఉంది, కానీ అతని పరాక్రమం అతని జబ్బు చేతిలో పనిచేయనట్లు, ఎదుట పనిచేయనట్లు పరాక్రమశాలు చాలామంది ఉన్నారు. కానీ ప్రతి పరాక్రమశాలి కూడా పాపము చేతిలో ఓడిపోయినటువంటి వాడే. ఏదో ఒక వ్యసనం. అట్లు కాదు, నేను భక్తుణ్ణి, నీతిమంతుణ్ణి అని ఎవరైనా చెప్పగలిగితే ఈ సమాజంలో పాపం ఉండడానికి అవకాశమే లేదు. సమాజంలో ఎక్కువ శాతం మంది భక్తులు ఉన్నారా లేక నాస్తికులు ఉన్నారా? సమాజంలో ఎక్కువ శాతం మంది భక్తులా నాస్తికులా? ఎక్కువ శాతం మంది భక్తులే. ఈ ప్రపంచానికి ఏదైనా నష్టం కలుగుతుంది అని అంటే అది భక్తుల వల్లనే తప్ప నాస్తికుల వల్ల మాత్రం కాదు. దేవుడు లేడు అనే వారి వలన ఈ ప్రపంచానికి నష్టమేం లేదు. పైగా వాళ్ళు త్యాగమూర్తులు చాలామంది. ఈ ప్రపంచానికి నష్టం ఏదైనా ఉంది అంటే అది కేవలం దేవుడు ఉన్నాడనే వారి వలన మాత్రమే. ఎందుకంటే వారి శాతం చాలా తక్కువ, దేవుడు లేడని వారి శాతం చాలా తక్కువ. కానీ దేవుడు ఉన్నాడని పూజించున్నాము, ఆరాధిస్తున్నామని చెప్పేటువంటి వారే దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా బతుకుతూ ఉన్నారు. కాబట్టి సమాజంలో అశాంతి, దుర్నీతి, అక్రమ సంపాదన, అక్రమ సంబంధాలు. కారణం పాపం మీద జయం లేదు, అంతే. పాపం మీద జయం లేదు. దేనికి బానిసలు కాకూడదో దానికి బానిసలై ఓడిపోయి పతనమై అశాంతి లేని జీవితాన్ని జీవిస్తున్నారు ఆంతర్యములో. కానీ బయటికి చూడడానికి మాత్రం గొప్పవాళ్ళుగా, ఘనులుగా కనబడుతూ ఉన్నారు. వీరందరూ కూడా ఆధునిక నయమానులు. అవునా? అందరూ ఆధునిక నయమానులు, మోడ్రన్ నేమన్స్. మరి నయమాను అంటే ఆనందం, కానీ అతని జీవితంలో చాలా ఆనందపడాలి. సైన్యాధ్యక్షుని అంటూ ఆ యూనిఫామ్ ధరించి దర్పంగా వెళ్తూ ఉంటే చాలా ఆనందం. ఒక్కసారిగా ఇంటికి వెళ్ళి ఆ యూనిఫామ్ తీసేస్తే తనకు కనిపించే కుష్ఠరోగం తనను వెక్కిరించినట్లుగా కనబడుతుంది. సైన్యాధ్యక్షుడిగా సైన్యం వందనాన్ని స్వీకరిస్తూ ఉంటే ఆనందమే, కానీ ఇంటికి వెళ్ళి తన యూనిఫామ్ విప్పేస్తే మాత్రం దుఃఖం. ఎంతుంటే ఏమి లాభం, ఈ జబ్బు నా మాట వినట్లేదే అని. అతడు జయశాలి, ఎస్.
ఇవన్నీ వాస్తవాలే ప్రియులారా. కానీ తన జీవితంలో మాత్రం ఎన్నడూ కూడా ఆనందానికి తావులేనటువంటి జీవితం. జయశాలియే, కానీ తన రోగాన్ని చూసుకుంటే నేను ఓడిపోయిన వాడను అని అనుకోవాలి. ఘనుడే, కానీ తన దేహాన్ని చూసుకుంటే నేను నీచుడను అని అనుకోవాలి. ఆనందం లేదు. అది అతని జీవితం, ఆనందం లేని జీవితం. పేరు ఆనందం, కానీ జీవితం మాత్రం బాధకరం. అలాగున మంచి పేర్లు కలిగిన వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు పాత పేర్లన్నీ కూడా కొట్టుకొని పోతున్నాయి, కొత్త పేర్లు వస్తున్నాయి అన్నమాట. అవి ఎంత కొత్తగా ఉంటే అంత బాగుంది అని అనుకుంటున్నారు. ఇంతకుముందున్న పేర్లకు అర్థం ఉండేది, ఇప్పుడు పేర్లకు అర్థం లేదు, ఏమి లేదు. అర్థం లేని పేర్లే గొప్ప పేర్లు అన్నమాట. ఆనందం, కానీ జీవితంలో మాత్రం బాధ, దుఃఖం. అది దేవుని వాక్యం చెబుతున్న విషయం. అయితే యెహోవాయే అతని చేత ఇశ్రాయేలు దేశము మీద జయము కలుగజే, యెహోవా అతనికి సిరియా దేశం మీద జయము కలుగజేసి ఉండేను, సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండేను అనే మాట. దానిని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషుల జీవితాల్లో దేవుడు కార్యాన్ని జరిగించేటువంటి వాడు. ఎన్ని దేశాలను జయించినప్పటికీ కూడా ఆ సంగతి వ్రాయబడలేదు. కానీ ఇశ్రాయేలు దేశమును జయించినప్పుడు మాత్రం యెహోవాయే అతనికి జయమును కలగజేసి ఉండెను అని వ్రాయబడి ఉంది. ఎందుకు జయాన్ని కలగజేశాడు? బహుశా ఇశ్రాయేలు యొక్క తప్పిదాన్ని బట్టి. ఎందుకు జయాన్ని కలిగించాడు? ఒకవేళ నయమాను యొక్క జీవితాన్ని బాగు చేయడానికి కాబోలు. కాబట్టి దేవుడిచ్చిన జయాన్ని నీ ఖాతాలో వేసుకోవద్దు, అది దేవునిదే అని చెప్పాలి. అలాగున జయమును కలగజేసి ఉన్న హేతువు చేత ఇతడు వెళుతూ ఒక చిన్న అమ్మాయిని తన భార్యకు పనిచేయటానికి వీలుగా తీసుకొని వెళ్ళాడు. అదే యెహోవా అతనికి జయమును కలగజేసి ఉండెను అనే మాటలోని అర్థం. ఒక చిన్న అమ్మాయి అతని భార్యకు పరిచర్య చేయడానికి తీసుకొని వెళ్ళాడు. ఓ పని మనిషిగా తీసుకొని వెళ్ళాడు. దేవుని వాక్యాన్ని మనం చూడగా బైబిల్ గ్రంథంలో గొప్ప పనులు చేసిన వారంతా కూడా చిన్నవారే. గొప్ప పనులు చేసిన వారంతా చిన్నవారే. ఈ అమ్మాయి ఆ దేశానికి వెళ్ళి నయమాన్ ఇంట్లో ఉన్నప్పుడు నయమాన్ను చూసింది. నయమాన్ కుష్ఠరోగాన్ని చూసింది. ఓ, మా దేశాన్ని జయించిన వాడు ఒక కుష్ఠరోగియా అని అనుకుని ఉంటుంది. జయించాడు. ఆ అమ్మాయి ఆ కుష్ఠరోగిని చూసి మొదట చాలా ఆశ్చర్యపడి ఉంటుంది. ఇతడేంటి ఈ దేశానికి సైన్యాధ్యక్షుడే, అసలు మా దేశంలో అయితే ఊరి బయట ఉంచేవాళ్ళు అని. అయినా సరే ఆ అమ్మాయి దయదలిచింది. వాస్తవానికి నా తల్లిదండ్రుల నుంచి నన్ను దూరం చేశావు, నా వాళ్ళు నాకు కాకుండా చేశావు, కాబట్టి నీకు ఇది బాగా సరిపోయిందని అనుకోవాలి, ప్రతీకారం తీర్చుకున్నట్లుగా ఉండాలి అని. అమ్మాయి అన్యజనురాలు కాదు. ఎవరమ్మాయి? ఇశ్రాయేలీరా. అంచేత ఈ అమ్మాయి చిన్నదే కానీ పెద్ద మాట చెప్పింది. చూడ్డానికి చిన్నది, బుద్ధిలో మాత్రం పెద్దది. చూడ్డానికి చిన్నది, మాట మాత్రం పెద్దది. చూడ్డానికి చిన్నది, జరిగిన కార్యం మాత్రం గొప్పది. ఎప్పుడే కానీ నేనేం చేయగలను అని అనుకోవద్దు. ఓటమిలో కూడా దేవుని చిత్తం అంటే ఇదే. అర్థమైందా? ఓడిపోయినా కూడా దేవుని చిత్తం ఉంటుంది అనే సంగతిని గుర్తుంచుకోవాలి. ఎందుకు నాకు ఈ ఓటమి అని అనుకోకండి, అందులో ఏముందో ఆలోచించండి. మా దేశం ఎందుకు ఓడిపోయింది, నేనెందుకు ఈ దేశానికి తీసుకొని రాబడ్డాను అని అనుకోవచ్చు ఆవిడ, ఆ అమ్మాయి. కానీ ఆ అమ్మాయి ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని ఆ దేశంలో జరిగించబోచు ఉన్నాడు. దేవుడు కూడా ఎవరిని వాడుకుంటాడంటే విధేయులైన వారిని వాడుకుంటాడు. దేవుడు వాడుకోవడానికి అర్హత ఏమిటంటే
ఇట్స్ నాట్ ఎబిలిటీ బట్ అవైలబిలిటీ అని అన్నారు పెద్దలు. దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే దానికి అర్హత నీ సామర్థ్యం కాదు, నీ సామీప్యత. అర్థమైందా? నీ సామర్థ్యం కాదు, నీ సామీప్యత. అది దైవగ్రంథం చెప్పేటువంటి మాట. ఆయనకు అందుబాటులో ఉండాలి. ఏ విధంగా? సమూయేలు అని పిలువగా అతడు చిత్తమండి నేను ఇక్కడ ఉన్నాను అన్నాడు. అలాగున 3 సార్లు పిలిస్తే 3 సార్లు ఒకే మనసుతో చిత్తమండి నేను ఇక్కడ ఉన్నాను అన్నాడు. రాత్రిపూట పిలిచాడు. ఈ మసలోడు నిద్రపోడు, నన్ను నిద్రపోనివ్వడని అనుకోలేదు సమూయేలు. ఎన్నిసార్లు పిలిచినా మొదటి మనసుతో, మొదటిసారి స్పందించిన మనసుతోనే చిత్తమండి నేను ఇక్కడ ఉన్నానని పిలిచాడు. ఆ తర్వాత అది దేవుని పిలుపు అని ఏలి అతనికి చెప్పాడు. అవైలబిలిటీ, అందుబాటులో ఉండడం, చిత్తం ప్రభువా అని అనటం, ఇది మనం ఎరగవలసిన విషయమని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చిన్నవారిని వాడుకుంటాడు. దైవ గ్రంథంలో ఒక మాట ఉంది. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనాన్ని చదవండి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చదవాలి, చూడాలి. మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి. లోకరీతిగా జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశవారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరు దేవుని ఎదుట అతిశయించకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెరువారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని, నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరిని? ఎన్నిక లేని వారిని, నీచులను, తృణీకరించబడిన వారిని, వెర్రి వారిని. చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం. 50 సంవత్సరాల క్రిందట, ఇప్పుడంటే పాస్టర్లుగా ఉండడానికి BTH, BD, MDiv, MTH ఈ అర్హతలు. 50 ఏళ్ల కిందట చదువు రాని వాళ్ళు, అంతంత చదువు కలిగిన వాళ్ళు మాత్రమే చెబితే చదువు వచ్చిన వాళ్ళు విన్నారు. చదువు రాని వారు సువార్త ప్రకటిస్తే చదువు వచ్చిన వారు సువార్తను విన్నారు. నీరు పళ్ళ మెరుగనే మాట వాస్తవం. నీరు పైనుంచి కిందికి పారటం అది సహజం. కానీ ఇక్కడ సువార్త కింద నుంచి పైకి పారింది. చదువు రాని వాళ్ళు వచ్చిన వాళ్ళకు సువార్త చెప్పారు. ఎన్నిక లేని వారు ఎన్నికైన వారికి సువార్త చెప్పారు. తృణీకరించబడిన వారు ఘనులైన వారికి సువార్త చెప్పారు. దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక అదే. ఆయన చిన్న పాత్రలనే ఎన్నుకుంటాడు, వారినే వాడుకుంటాడు. ఆ చిన్నది తన యజమానురాలికి ఒక మాట చెప్పింది. మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడమ్మా, నా యజమానుడు అక్కడికి వెళ్ళాలని, ఆయన దగ్గర ఉండాలని నేను ఎంతో కోరుకొనుచున్నాను. అతడు నా యజమానుని బాగు చేస్తాడు. ఆ పాప నోరు మూసుకొని మౌనంగా ఉంటే నయమానుకు ఎన్నడూ రోగం తొలగిపోయేది కాదు. నేను చిన్నదాన్ని నాకెందుకు అని అనుకొని ఉంటే, అలాగే ఆయన పెద్ద ఆయన నాకెందుకు ఈ సంగతి అని అనుకొని ఉంటే, ఇంతకు మా ప్రవక్త దగ్గర ఒకవేళ బాగు కాకపోతే అని అనుకొని ఉంటే, అన్నీ అలాగ అనుకొని ఉంటే ఇశ్రాయేలు దేవుని కూర్చిన సంగతి నయమానుకు తెలిసేది కాదు. కానీ ఆ అమ్మాయి దేవుణ్ణి ఎరిగిన అమ్మాయి. వయసు చిన్నదే కానీ జ్ఞానం మాత్రం పెద్దది. అతడు బాగు చేస్తాడు అంతే. దేవునికి స్తోత్రం. బాగు చేస్తాడు. ఈ సంగతి చెప్పగానే సంతోషముతో వెళ్ళడానికి సిద్ధపడ్డాడు నయమాన్. ఇంతకు తనకు జబ్బు చేసినప్పుడు చాలా చోట్లకు వెళ్ళి ఉంటాడు కదా.
ఏదైనా దీర్ఘకాలిక జబ్బు వచ్చిందంటే ఎవరు చెప్తే వారి మాట వింటాం మనం, జబ్బు పోవాలని ఆశ చేత. ఎందుకంటే మన దేశంలో ఒక సామెత ఉంది, ఏ పుట్టలో ఏ పాముందో అని. ఏమో ఎక్కడ బాగుపడతామో మనకు, ఎవరైతే ఏమీ మనం బాగుపడితే చాలు అనేటువంటి భావజాలం మనది. కాబట్టి చాలామంది చెప్పుంటారు ప్రయత్నాలు జరిగి ఉంటాయి, కానీ ఎక్కడ చూసినా ప్రయత్నమే కానీ ఫలితం మాత్రం, ప్రయాసనే కానీ ఫలితం మాత్రం లేదే. ఈ పాప చెప్పగా బయలుదేరి వెళ్ళాడు, రాజు దగ్గరికి వెళ్ళాడు. కానీ రాజు ప్రవక్త దగ్గరికి పంపించాడు. ప్రవక్త దగ్గరికి వచ్చి నయమాను ఎలా వచ్చాడు? 9 నయమాను గుర్రములతోను రథముతోను నయమాను గుర్రములతోను రథముతోను వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా అని రాయబడి ఉంది. గుర్రాలతో వచ్చాడు, రథముతో వచ్చాడు, నిలిచి ఉండగా అన్నాడు. తన దర్పం చూపించుకున్నాడు. అన్యజనుడు, తప్పబట్టాల్సిన అవసరం లేదు. నేనెంతటి వాడినో చూపించుకోవాలి అని అనుకోవడం అన్యజనుని యొక్క లక్షణం. కానీ ఎంతటి వాడో అయినప్పటికీ కూడా తనను తాను తగ్గించుకొని మనబోటి కావడం అది ప్రభువు యొక్క లక్షణం. అందుకే క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. అన్యజనుడు దేవుని ఎరగని వాడు తను తాను హెచ్చించుకుంటాడు, అది తన హక్కు అనుకుంటాడు కావచ్చు. కాబట్టి ఎలీషా ఇంటి దగ్గరికి వస్తే ఎలీషా కనీసం బయటకు కూడా రాలేదు. ఒక సర్వెంట్ని పంపించి లేక తన దాసుని పంపించి యోర్దాన్ నదికి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు, అంతే. నయమానుకు చాలా కోపం వచ్చింది. ఎందుకు అంటే అన్యజనుడు తన పదవిని బట్టి బాగా చూస్తాడని అనుకున్నాడు, తన పదవిని బట్టి గౌరవిస్తాడు అని అనుకున్నాడు, తన పదవిని బట్టి ప్రేమిస్తాడు అనుకున్నాడు. కానీ కనీసం తనను చూడకుండానే యోర్దానుకు వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు. చాలా కోపం వచ్చి అతడు ఇలాగంటున్నాడు అనమాట. 11వ వచనం, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి కోపం తెచ్చుకున్నాడంట, రౌద్రుడై. అతడు అంటున్నాడు, కోపం తెచ్చుకొని ఇట్లా అంటున్నాడు, అతడు నా యొద్దకు వచ్చి నిలచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మానుపునని నేను అనుకొంటిని. ఇది నయమాను ఆలోచన. ఏం ఆలోచన? అతడు నా దగ్గరికి రావాలి, నా ముందర నిలవాలి, నాకెక్కడెక్కడైతే జబ్బు ఉందో అక్కడ తను చేయి పెట్టి తన దేవుని నామమున నా జబ్బును బాగు చేయాలి. ఇంతగా అతని జబ్బు ఏమిటంటే మంచు వలె తెల్లనైన కుష్ఠము అని ఉంది. తెల్లనైన కుష్ఠం అంటే శరీరం మీద ఉండే స్పాట్స్ అన్నమాట, లేదా వ్యాపించి ఉన్నటువంటి కుష్ఠరోగం. సరే, అలాగున మానుపని నేను అనుకుంటేనే అన్నాడు. అంటే ఏమిటి? నా దగ్గరకు వచ్చి నిలిచి నాకెక్కడెక్కడైతే జబ్బు ఉందో, స్పాట్స్ ఉన్నాయో అక్కడ తన చెయ్యిని ఆడించి తన దేవుని నామమున బాగు చేయనని నేను అనుకుంటుని అన్నాడు. అర్థమైంది మాట? ఇప్పుడు కూడా చాలామంది ఆయా సభల్లో చెప్పటం వింటాం, మీకు ఎక్కడెక్కడైతే బాగలేదో, జబ్బు ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోండి, ప్రార్థన చేస్తాము అని. అది ఎవరి ఆలోచన? గట్టిగా చెప్పాలి, ఎవరి ఆలోచన అది? నయమాను ఆలోచన. అవునా? ఎవరి ఆలోచన అది? నయమాను ఆలోచన. అంటే ఒక్కో స్పాట్కి ఒక చోట ప్రార్థన, ఒక స్పాట్కి ఒక చోట ప్రార్థన చేయటం నయమాను ఆలోచన. నయమాను ఆలోచన. అన్యజనులవి మన దాంట్లో చాలా ప్రవేశించాయి. సంతానం లేకపోతే పళ్ళు తెచ్చుకునే వారు కూడా ఉన్నారు. చాలా చిత్రం. అరటిపళ్ళు తెచ్చుకునేవారు, ఆపిల్ పళ్ళు తెచ్చుకునేవారు. ఆపిల్ పళ్ళకి ఆ సౌకర్యం లేదు, కానీ అరటిపళ్ళకు ఒక సౌకర్యం ఉంది. ఏంటది? 2 కలిసి ఉంటాయే. ఎంత విచారం! సంతానం లేని ఒక స్త్రీ ఏం చేసిందో, సంతానం లేని ఒక పురుషుడు ఏం చేశాడో దేవుని వాక్యం చెప్తుంది. ఆదికాండం 24:21లో ఇస్సాకు తన భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను
వేడుకొనగా. ఎంత మంచి మాట. గొడ్రాలైన తన భార్య నిమిత్తమై భర్త ప్రార్థన చేశాడు. మనకు ప్రార్థన చేయడం అంటే ఆ ఒక్కటి తప్ప ఏదైనా చెప్పండి చేస్తామంటాం మనం. ప్రార్థన అంటే ఆ ఒక్కటి తప్ప ఇంకేదైనా చేయండి, ఇంకేదైనా చెప్పండి చేస్తాం. ప్రార్థన చేశాడు అంతే. ఆదికాండం 24, 25, 21లో అతడు యెహోవాను వేడుకొనగా యెహోవా అతని మనవిని ఆలకించాడు అని. ఎంత మంచి మాట. సమస్య తనది, ప్రార్థన కూడా తనదే. సమస్య తనది, ప్రార్థన కూడా తనదే. హన్న గొడ్రాలైనటువంటి భార్య వెళ్ళింది. ఆ కాలంలో యాజకులు ఉండేవారు, అంటే దేవునికి మనిషికి మధ్య యాజకుడు ఉండేవాడు. అక్కడ పెద్ద పాస్టర్ ఉన్నాడు. ప్రస్తుత కాలంలో ఆయనను సీనియర్ పాస్టర్ అని అంటారు, అవునా? ఆ సీనియర్ పాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. జూనియర్ పాస్టర్లు ఆయన కుమారులు, సీనియర్ పాస్టర్ అక్కడ ఉన్నాడు. ఈవిడ జూనియర్ దగ్గరికి వెళ్ళలేదు, సీనియర్ దగ్గరికి వెళ్ళలేదు, ఏకంగా దేవుడి దగ్గరికి వెళ్ళింది. కాబట్టి సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సీనియర్ లేదు, జూనియర్ లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. చెప్పుకుంటే ఆయనతోనే చెప్పుకుంటాను అని వెళ్ళింది. అది ఏ కాలం? నరునికి దేవునికి మధ్యవర్తి ఉన్నటువంటి కాలం. అయ్యగారండి నా సమస్య ఏదండి అని చెప్పొచ్చు కదా, చెప్పలేదు. ఆమె నాకు కలిగిన శ్రమను చూచి నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేసింది. నాకు కలిగిన శ్రమను చూసి నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసింది. అయ్యా, నా వైరి వలన నేను చాలా బాధపడుతున్నాను, దయచేసి నాకు కుమారుని దయచేయి, మళ్ళీ నీకే ఇస్తానని ప్రార్థన చేసింది. ఏమని చేసింది? నా కుమారుని ఇస్తే మరలా నీకే ఇస్తానయ్యా. ఎవరి కోసం చేసింది ఆ ప్రార్థన? తన కోసం చేసుకోలేదు, దేవుడి కోసం చేసింది. నాకు ఇస్తే నీకు ఇచ్చేస్తానయ్యా, నా కుమారుని ఇస్తే 1116 ఇస్తానయ్యా అని ఒప్పుకోలేదు, అవునా? నా కుమారుని ఇస్తే మరలా తిరిగి నీకేనిస్తా, నా కుమారుని ఇస్తే సంఘానికి అంత భోజనం పెడతానయ్యా, ఒప్పుకోలేదు. నా కుమారుని ఇస్తే మరలా తిరిగి నాకెందుకయ్యా కుమారుడు అంటే నీకోసమే అన్నట్లుగా ప్రార్థించింది. అయ్యా, అందరూ ఆడపిల్లలేనయ్యా, వంశోద్ధారకుడు లేడు, ఒక కుమారుని అయ్యా అని నేను ప్రార్థన చేయాల. ప్రియులారా, అవసరం కలిగిన స్త్రీ ప్రార్థన చేసింది. దావీదు కూడా ఇట్లన్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నా మనవి నా మొర్ర ఆలకించను. కానీ ఇలాగన్నాడు, నేను ప్రార్థన చేయగా ఆయన నన్ను స్వస్థపరిచాడని. కీర్తన గ్రంథం 30వ కీర్తన 2వ వచనంలో, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవే నన్ను స్వస్థపరిచితివి. సమస్య నాది, ప్రార్థన కూడా నాదే. సమస్య నాది, ప్రార్థన నాది. ఇది ఫస్ట్ విషయం అన్నమాట, మొదటి సంగతి. సమస్య నీదైనప్పుడు ప్రార్థన కూడా నీదే, ప్రార్థన కూడా నీదే. ఆ తర్వాత సంఘం ప్రవేశించాలని దేవుని వాక్యం ఒక క్రమం చెప్పింది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, ఎవడైనా రోగి ఎవరికైనా శ్రమ కలిగినా అతడు చేయవలెను. అది మొదటి విషయం. శ్రమ కలిగిన ప్రతి వ్యక్తి మొట్టమొదట దేవునికి తానే ప్రార్థన చేయాలి. రెండవదిగా, శ్రమ కలిగినటువంటి తర్వాత ఏ వ్యక్తి అయినా సరే రెండవదిగా సంఘమునకు తెలియజేయాలి ఆ సంగతి. తన కలిగిన శ్రమ దేవుని దాసులకు సంఘమునకు తెలియచేయుట, అది రెండవ పద్ధతి, క్రమం. మూడవ పద్ధతి ఏమిటి అని అనగా, మీరు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేసుకోండి అని. కాబట్టి మొదట శ్రమ కలిగిన వాడే దేవునికి ప్రార్థన చేయాలి. రెండవదిగా సంఘం అతని కొరకు ప్రార్థన చేయాలి. మూడవదిగా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. కాబట్టి గుర్తుంచుకుందాం, మనం దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మన శ్రమలో మనమే ప్రార్థన చేసుకోవటం అది సముచితం, అది వాక్యానుసారం. తర్వాత సంఘానికి చెప్పాలి, తర్వాత ఇతరులకు చెప్పాలి. ఎక్కడ బాగలేదో అక్కడ చెయ్యి ఉంచి ప్రార్థన చేస్తాడు, తన దేవుని నామమును బట్టి నన్ను బాగు చేస్తాడు అని అనుకున్నాడు.
అదో నయమాను ఆలోచన అని మనం గుర్తుంచుకోవాలి. నువ్వు అనుకున్నట్లుగా దేవుడు నిన్ను బాగు చేయడు, తాను అనుకున్నట్లుగా దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నువ్వు కోరినట్లు జరగదు, దేవుడు అనుకున్నట్లుగా జరుగుతుంది. అలాగ అనుకుంటే నేను అని ఇంకా ఇలా అంటున్నాడు 12వ వచనం. నువ్వు వెళ్ళి ఆ యోర్దాను నదిలో బాప్తిసం, యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడే. దమస్కు నదులైన మా నదులు ఉన్నాయి, అబానాయు ఫర్ఫర్ అనే 2 నదులు ఉన్నాయి. అవి యోర్దాను కంటే ఎంతో పొడవు ఉన్నాయి, యోర్దాను కంటే ఎంతో విశాలంగా ఉన్నాయి, యోర్దాను కంటే ఎంతో లోతున్నాయి. ఆ నదుల్లో మునిగి నేను బాగుపడలేనా అని అన్నాడు. అంటే బాగుపడలేవు, అవి బాగు చేయలేని నదులు. ఆ నదుల్లో బాగు కాలేవు కాబట్టి ఆ నదుల పేరు చెప్పలేదు ఎలీషా. ఏ నది పేరు చెప్పాడు? ఆ చిన్న నది. అసలు నువ్వు వచ్చింది ఏ దేశానికి? ఇశ్రాయేల్ దేశానికి. మరి ఇశ్రాయేల్ దేశంలో ఉండి సిరియా నదులను జ్ఞాపకం చేసుకుంటే ఎట్లా? నువ్వు వచ్చింది ఇశ్రాయేల్ దేశానికి కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది కూడా ఇశ్రాయేలు నదులని. ఆయన చెప్పింది అదే. చాలా కోపం వచ్చింది. బాగుపడమని చెప్తే జనానికి కోపం ఎక్కువ, అవునా? బాగుపడమంటే జనానికి కోపం ఎక్కువ, సంగతి తెలుసుకోమంటే కోపం ఎక్కువ, సత్యాన్ని గ్రహించమంటే కోపం ఎక్కువ. విచిత్రమైన మనుషులు. అవునా కాదని యోచించడం కంటే రోషం ఎక్కువ. ఏం మా నదులు లేవా? మీ నదేనా? మీ నదిలోనే స్వస్థతనా? మా నదులు లేవా? లేవు, లేవని చెప్పట్లేవు, ఉన్నాయి కానీ పవర్ లేదు, అవునా? స్వస్థత లేదు. అందుకే ఎలీషా ఆ నదుల గురించి చెప్పలే, గొప్ప నదుల గురించి చెప్పలేదు, కానీ బాగు చేయగలిగిన నదిని గురించి మాత్రమే చెప్పాడు. కోపం, కోపం. చాలామంది బాగుపడకపోవడానికి కారణము లేని రోషం, అది కారణం. అర్థమైందా? చాలామంది బాగుపడకపోవడానికి కారణం ఏంటంటే కారణము లేని రోషం. గొడవల కారణం ఏంటి? కారణము లేని కోపం, కారణం లేని కోపం. ఇతడు కారణం లేని కోపం. మా నదులు గొప్పవి కావా అన్నాడు. వెళ్తూ ఉన్నాడు. నేను వాటిని శుద్ధి చేయలేనా? రౌద్రుడై తిరిగి వెళ్ళాను. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి నాయనా అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఒక దాసుని దేవుడు ఉపయోగించుకున్నాడు. గొప్పవాళ్లను ఘనులను వారిని సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఉపయోగించుకుంటాడు? చిన్నవారిని, దాసుని ఉపయోగించుకున్నాడు. దాసుడు వచ్చి నాయనా అన్నాడు. ఆయన కోపమంతా తగ్గిపోయాక నాయనా అన్నాడు. ఏం బాబు చెప్పమంటే, అసలు మనం బాగుపడడానికే కదా వచ్చింది అన్నాడు. అవును, బాగుపడడానికి. ఆయన ఏమన్నాడు? పోయి బాగుపడమన్నాడు కదా. అవును, మరి మనకేం అభ్యంతరం? ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏముంది? మనం బాగుపడడానికి వచ్చాము. ఆయన పోయి ఆ నదిలో మునగండి, బాగుపడండి అని చెప్పాడు. ఆయన అట్లా కాకుండా మీ దేశానికి వెళ్ళి ఎత్తైన కొండ మీద ఉన్న కోతిని తీసుకురమ్మంటే తీసుకురామా? తీసుకొస్తా కదా. అంటే అతడు ఏదైనా గొప్ప పని చెప్తే చేస్తాం కదా. అతడు మీరు వెళ్ళి ఆ నదిలో మునిగి మీరు శుద్ధులు కండి అని అన్నాడు. దానికి ఎందుకు కోపము అని అనగానే నిజమే కదా అని ఆలోచన చేశాడు. అతడు రౌద్రుడై ఉన్నప్పుడు ఆ మాట చెప్తే కుదరదు మళ్ళీ, అవునా? ఎప్పుడు చెప్పాలి ఆ మాట? కొంచెం కోపం తగ్గాక. అట్లాగే ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా నేర్చుకోవాల్సింది ఏమిటంటే, కోపంలో మీరు మాట్లాడితే ఆ మంటకింత కిరసనాయలు పోసినట్లుగా ఉంటుంది. మానుకోండి. తెలివి కలిగిన వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఆయన ఏమైనా అనుకోనివ్వండి అని చెప్పి మీరు 3 నిమిషాలు 5 నిమిషాలు బయట వెళ్ళి చీపురు తీసుకొని మొత్తం ఊడిస్తే చాలు. ఇక ఆయన ఏమైనా మాట్లాడుకొని మనకేం సంబంధం లేదు కదా. లేకపోతే కనబడకుండా వెళ్ళి కాసేపు బాత్రూంలో ఉంటే చాలు. ఇంకా ఉత్తమైన మార్గం. ఎదురుకొండకండి. నొప్పించు మాట క్రోధమును రేపును, శాంతమైన మాట క్రోధమును వెళ్ళార్చడం. ఎవరో ఒక ఆయన అన్నాడు, ఒక మూర్ఖుడు మాట్లాడుతుంటే
నువ్వు కూడా అట్లాగే మాట్లాడితే ఇంకొక మూర్ఖుని తయారు చేస్తున్నావని అర్థం అన్నాడు. అర్థమైందన్నమాట. ఒక మూర్ఖుడు నీ ఎదురుగా మాట్లాడుతూ ఉంటే నువ్వు కూడా అట్లాగే మాట్లాడితే ఇంకొక మూర్ఖుని నువ్వు తయారు చేస్తున్నావని అర్థం. అంటే నువ్వు కూడా మూర్ఖుడవే. మృదువైన మాట క్రోధమును చల్లార్చింది. వెళ్ళాడు వెనక్కి, యోర్దాను నదికి వెళ్ళాడు. 7 సార్లు మునిగాడు. మొదటిసారి కొంచెం, రెండవసారి కొంచెం, మూడవసారి కొంచెం, నాలుగోసారి కొంచెం, ఇట్లా 7 సార్లు కొంచెం కొంచెం బాగుపడలేదు. ఎట బాగుపడ్డాడు? 7వసారి మునిగి తేలిన తర్వాత అప్పుడు బాగుపడ్డాడు. కొంచెం కొంచెం ఎందుకు బాగుపడలేదు? ఫస్ట్ టైం కొంచెం బాగుపడి అట్లా 7 సార్లకు వచ్చేసరికల్లా బాగుపడవచ్చు కదా? కాదు. అది విధేయత కాదు, విశ్వాసము కాదు. ఇప్పుడు కొంచెం బాగుపడ్డాను అనుకో, అరే కొంచెం బాగైంది అని మళ్ళీ ట్రై చేస్తావు. అట్లా కాదు. 6 సార్లు మునిగినా ఏమి కాలేదనుకో, అవునా? 6 సార్లు మునిగినా ఏం కాలేదనుకో, ఇంకోసారి మునగాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. విశ్వాసము, విధేయత అందులో కనబడుతుంది. కాబట్టి అతడు 7వసారి మునిగి లెగిచాడు. ఆయనకు సలహా ఇచ్చిన వాడు కూడా గట్టున ఉంటాడు, యోర్దాను నది గట్టున ఉంటాడు. వాడు కూడా చూస్తూ ఉంటాడు అయ్యగారికి బాగైందా లేదా అని. 6 సార్లు మునిగి లేచిన తర్వాత కూడా అయ్యగారు అట్టగా ఉన్నారు. ఇక వాని గుండెల్లో రైలు బడిగెత్తుంటాయి. 7వసారి మునిగి లేచిన తర్వాత ఏం బాగా కాకపోతే వాడు రెడీగా ఉంటాడు పారిపోవడానికి. కానీ 7వసారి తిరిగి లేచిన తర్వాత అతని దేహము దేవునికి స్తోత్రం కలుగునుగాక. విధేయత ఎప్పుడూ పనిచేస్తుంది. విధేయతే అసలు సంగతి. 7వసారి మునిగి లేచాడు. ఓ చిన్న నదిలో మునిగి లేచాడు. ఎంత సిగ్గుపడి ఉంటాడంటే, పెద్ద నదిలో జరిగింది ఎక్కడ జరిగింది? ఓ చిన్న నదిలో జరిగింది. తాను ఏ నదిని గురించి గట్టిగా మాట్లాడాడో, ఘనంగా చెప్పుకున్నాడో ఆ నదిలో జరిగింది. ఎక్కడ జరిగింది? తాను తృణీకరించిన దాంట్లో జరిగింది. అదే యేసుక్రీస్తు ప్రభువునందు మనకు కలిగినటువంటి మహాభాగ్యం. మనుషులు తృణీకరించిన రాయి మూలకు తలరాయి ఆయన. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటయు, ఓ పాపియందు మున్గుము పాపంబు పోవును, యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా, శ్రీ యేసు రక్తమేప్పుడు స్రవించు నాకుగా. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ప్రతి పాపము నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేయి. గొప్పవి అనుకున్నవన్నీ కూడా వట్టివి. తృణీకరించబడింది గొప్పది అయింది. గొప్పవి అనుకున్నవన్నీ కూడా నిష్ప్రయోజనమైనవి కాగా నిష్ప్రయోజనమైనవిగా భావించింది అదే ప్రయోజనకరమైనదిగా అయింది. ప్రియులారా, పసిపిల్ల వంటి దేహం, పసిపిల్ల వంటి దేహం. కానీ నాకు అది మాత్రమే కాదు, పసిపిల్ల వంటి దేహమే కాదు అతనికి వచ్చింది, పసిపిల్ల వంటి మనస్సు కూడా వచ్చింది. ఎందుకు? ఎవడైనా క్రీస్తునందున్నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇవిగో కొత్తవాయి. అతడు లేచి చూసేసరికి పసిపిల్ల వంటి వాని దేహం, మనసు పసిపిల్లవాని మనసు అయింది. అందుకే తిరిగి వచ్చాడు. 15వ వచనం, వచ్చి దైవజని దగ్గరకు తిరిగి వచ్చి, గట్టికి చదవండి, అతని ముందర నిలిచి, అతని ముందర నిలిచి. ఇంతకుముందు ఏమనుకున్నాడు?
దైవజండే నా దగ్గరకు వచ్చి నిలబడాలనుకున్నాడు. ఇప్పుడు తానేం చేశాడు? దైవజన్ దగ్గరికి వెళ్ళాడు. దైవజనుడు ఎప్పుడు కనిపించాడు? మునగక ముందా, మునిగిన తర్వాతనా? శుద్ధి కాకముందా, శుద్ధి అయిన తర్వాతనా? కాబట్టి శుద్ధి అయిన తర్వాత పిలిస్తే పలుకుతాడు, కానీ శుద్ధి కాకముందు పిలిస్తే పలకడు. దేవుడు పాపుల మనవి ఆలకించడు. ఎవడైనా ఆయన చిత్తం చొప్పున, ఆయన ఆజ్ఞ చొప్పున జరిగించినట్ల దేవుడు వాని మనవిని, ఇప్పుడు తాను చెప్పిన మాట విన్నాడు కాబట్టి మరలా తిరిగి వచ్చి పిలవగానే ఎలీషా గారు బయటికి వచ్చాడు. దైవజని ముందర నిలిచి, ఇంతకుముందు తాను నిలవాలనుకుని ఇప్పుడు తాను నిలిచాడు. నిలిచి ఏమంటున్నాడు? చిత్తగించమంటే ఏమని అర్థం? ఏమండి, దయతో ఆలకించండి, అంతే కదా. ఇంతకుముందు ఆలకించని వాడు ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యా నా మాట ఆలకించండి, దయచేసి నా మాట వినండి అంటున్నాడు. చిత్తగించుము, దయచేసి నా మాట వినండి ప్లీజ్ అని అంటున్నాడు. ఇంతకుముందు చెబితే చిర్రెత్తినవాడు, రౌద్రం కోపం చూపించినవాడు ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యా దయచేసి నా మాట వినండి. నూతన సృష్టి, నూతన బుద్ధి, నూతన సృష్టి. ఏమంటున్నాడు ఇప్పుడు అంటే, ఇశ్రాయేలున్న దేవుడు తప్ప లోకమందంతటా మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. వండర్ఫుల్. నదుల సంగతి వదిలిపెట్టాడు, ఇప్పుడు ఎక్కడ పోయాడు? దేవుడి కాడికి పోయాడు. అవునా? ఇంతకుముందు మా నదులు గొప్పవి కాదా అన్నాడు. ఇంకా దేవుడిని కూడా చెప్పింటే ఏం చెప్పేవాడో. కానీ ఇప్పుడేమంటున్నాడంటే, ఇశ్రాయేలు దేవుడే దేవుడు, లోకంలో ఇటువంటి వాడు ఇంకొకడు లేడు అని నేను ఎరుగుదును అని అన్నాడు. అని నేను వింటిని కాదు, ఎరుగుదును అంటే అనుభవపూర్వకముగా తెలుసుకోవటం, దాన్ని ఎరుగుట అని అంటారు. అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. అసలు ఇటువంటి వాడు ప్రపంచంలో ఇంకొకడు, ఇశ్రాయేలు దేవుడే దేవుడండి, ఇంకొకడు లేడు అని అన్నాడు. నెక్స్ట్ మాట, ఇప్పుడు నీవు, అసలు అతడు ఎవరు? సైన్యాధిపతి, ఇంకా జయశాలి, యజమాని దృష్టికి గనుడు. తర్వాత అటువంటి వాడు నోటి నుంచి నీ దాసుడను అనే మాటను ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? లేదే. కానీ ఎవడైనా క్రీస్తునందున్నాడలా వాడు నూతన, మొత్తం అంతా కరిగిపోయింది. అవునా? మొత్తం ఇంతకుముందు ఉన్నదంతా కరిగిపోయింది. అహంకారం అంతా తొలగిపోయింది, గర్వమంతా పోయింది. పసిపిల్ల వంటి దేహం మాత్రమే కాదు, పసిపిల్ల వంటి వాని మనస్సు కూడా వచ్చింది. నీ దాసుడని అంటున్నాడా? నీ దాసుడని అంటున్నాడా? అబ్బా, ఎంత మంచి మనస్సు! నీ దాసుడని నా యొద్దని ఇప్పుడు బహుమానము తీసుకుంటున్నాడు. పైనుంచి కిందికి నేల దాకా దిగిపోయాడు. నీ దాసుడను అని అన్నాడు. పాట ఇవ్వకపోతే అలగుతాం, ప్రార్థన ఇవ్వకపోతే అలగుతాం, పదవి ఇవ్వకపోతే అలగుతాం, ఇంకేదైనా చేయకపోతే అసలు ఇటు కన్నెత్తి చూడం. మనం దాసులమా ఇంకెవరిని ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. పరలోకమును విడిచి భూమి మీదకి దిగి వచ్చినవాడు తను తాను దాసునిగా చేసుకున్న వాని దాసులం మనం. అర్థమైంది మాట? ప్రభువుగా ఉన్నటువంటి వాడు, దేవుడై ఉన్నటువంటి వాడు తనను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపాన్ని ధరించుకున్న వాని దాసులం మనం. మనకెందుకు ఇంకా రోషము, పౌరుషము, ఘనత, అది ఇది ఇంకెందుకు? మనం ఏమైనా ఘనత కోరుకుంటున్నాము అంటే, మనల్ని ఎవరైనా పట్టించుకోలేదంటే, మనల్ని ఎవరైనా లెక్క చేయలేదంటే ఒక్కసారి యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎవరైనా లెక్క చేశారా? అసలు సొంతింటి వాళ్ళు ఆయనను లెక్క చేయలేదు. ఇంకేమి? నేను ఎవరు పట్టించుకోవట్లేదా? ఆయన కూడా చాలామంది పట్టించుకోవట్లేదా? బాబు
నక్కలకు బొరియలోనే ఆకాశ పక్షులకు గూళ్ళని నాకే ఏం లేదు బాబు, నువ్వెందుకు నా వెంట వస్తావని అన్నాడు. నీకే అవమానం జరిగినా దాన్ని అంతటినీ సహించిన క్రీస్తును జ్ఞాపకం చేసుకో. గర్వం, అతిశయం క్రైస్తవ జీవితానికి విరుద్ధమైన లక్షణాలను గుర్తుంచుకోవాలి. వాటి వలన నీ ఆత్మీయ జీవితం నాశనమే కానీ ఎన్నడూ బలపరచబడవు. ప్రియులారా, నీ దాసుడను అంటున్నాడు. నీ దాసుడను, దాసుడను, నీ దాసుడను. అసలు ఆ మాట ఎంత గొప్పది. బైబిల్ పండితులు ఏమంటారంటే ఈ దాసుడు అనే మాట బానిస అని అర్థం, డోలోస్ అని. నీ బానిసను నేను, తెలంగాణలో అయితే నీ బాంచను అని అంటారు, నీ బానిసను అని అన్నాడు. వారి వలె ఉండకడు. ఇప్పుడు ఏం చెప్పాలంటే నయమాను వలె ఉండండి అని చెప్పాలి. అవునా? ఇప్పటి నుంచి నయమాను వలె ఉండండి అని చెప్పాలి. పోయింది, గర్వమంతా పోయింది, ద్వేషమంతా పోయింది. చూడండి అన్యజనుల యొక్క లక్షణాలు ఏమిటో దేవుని వాక్యం చెబుతుంది. మరికొన్ని పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. పేతురు మొదటి పత్రిక 2:12. అన్యజనులు ఏ విషయంలో మిమ్మును దుర్మార్గులను దూషిస్తారు. అన్యజనులు దూషిస్తారు. అర్థమైందా? అన్యజనుడు దూషిస్తాడు, అది అతని లక్షణం. అన్యజనులు దూషిస్తారు, అది లక్షణం. అన్యజనుల వలె ఉండకండి. నయమాను కూడా దూషించాడు అని, కానీ అసలు సంగతి తెలిసిన తర్వాత నయమాను తగ్గాడు, కిందికి దిగొచ్చాడు. అన్యజనుల వలె ఉండకండి, సంగతిని గ్రహించండి. తర్వాత మాటను చూద్దాం. అతడు నీ దాసుడను అని అన్నాడు. ఇంకేమన్నాడు? నా దగ్గర బహుమానం తీసుకో అని చెప్పగా ఎలీషా అన్నాడు, యెహోవా జీవముతోడు నేను ఏమియు నీ దగ్గర నేను ఏమి తీసుకోను అని అన్నాడు. ఇంతకు ఎలీషా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయా? లేవు కదా. మరి ఎందుకు తీసుకోలేదు అంటే, వినండి, దేవుని దాసుని యొక్క లక్షణం. అతడు అన్యజనుడు. ఎవరు? అన్యజనుడు. నయమాను అన్యజనుడు. ఒకవేళ నయమాను తన ఇంటికి వెళ్ళాడు అనుకోండి, వెళ్ళిన తర్వాత అందరు అతన్ని చూస్తారు. చూసిన తర్వాత నయమాను, అరే భలే బాగయ్యావు నువ్వు అని అతన్ని మెచ్చుకుంటారు. నెక్స్ట్ ఏమని అడుగుతారు? సరే ఈ మాట చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఎవరో మనకు తెలిసిన వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు, ఓ నెల రోజులు బాగలేక. బాగయి ఇంటికి వచ్చాడు. మనం చూడడానికని వెళ్ళాం, పరామర్శించాం. బాగున్నారా అని అడిగాము, అన్నీ అడిగాం. ఆ తర్వాత ఏమడుగుతాం? ఎంత ఖర్చు అయింది అని అడుగుతాం. నయమాన్ను కూడా, నయమాన్ చాలా బాగయ్యావే, ఎక్కడ బాగయ్యావు అని అడుగుతారు. తర్వాత ఏమడుగుతారు? ఎంత ఖర్చు అయింది అని అడుగుతారు. అప్పుడు నయమాన్ ఏం చెబుతాడు? ఒకవేళ ఇచ్చి ఉండింటే, ఏం లేదండి, 1,20,000 రూపాయల బంగారం, 20 మనుగుల వెండి తీసుకెళ్ళానండి. అబ్బో నయమాన్, నువ్వు కాబట్టి ఇచ్చావు, మా చేత అవుతుందా? అది నీ వల్ల కాబట్టి అయ్యింది, సైన్యాధ్యక్షుడు కాబట్టి అంత డబ్బు తీసుకెళ్ళావు, మాతో అవుతుందా? కాదులే అని వెనక్కి తిరిగి వెళ్తారు. ఇప్పుడు నేనేమన్నా, ఏమీ కాలేదండి, నయ్యా పైసా ఖర్చు కూడా కాలేదండి, చాలా బతిమలానే కానీ ఆయన తీసుకోలేదండి, నయ్యా పైసా ఖర్చు కాలేదు అని చెప్పడానికి అవకాశం ఉంది. అంటే ఇంకొక మాటలో, సిరియా దేశంలో ఉన్న కుష్ఠరోగులందరూ వచ్చి ఎలీషా దగ్గర బాగుపడవచ్చు. ఇప్పుడు ఎలీషాలు ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు ఎలీషాలు అయితే ఏం చేస్తారు? తీసుకోండి అని అంటే, అసలు ఆయన తీసుకోకముందే ముందు ఏమున్నాయో చూసి రండి అని అంటారు. ఆయన తీసుకోమని అనకముందే ఏమున్నాయో చూడమంటారు. సరే తీసుకోమంటే తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు, దుస్తులు తీసుకుంటారు, బంగారం తీసుకుంటారు.
తీసుకున్న తర్వాత ఇంకేం తీసుకుంటారు ఆయన దగ్గర? పైసలు తీసుకుంటారంటే బంగారు తీసుకుంటారు, వెండి తీసుకుంటారు, బట్టలు తెచ్చాడు, బట్టలు కూడా తీసుకుంటారు. ఇంకేం తీసుకుంటారు? ఫోన్ నంబర్ కూడా తీసుకుంటారు. ఆ మాట చెప్పండి, అది కూడా తెలీదా? ఇంకేం తీసుకుంటారు? ఫోన్ నంబర్ తీసుకుంటారు. అయ్యా మందిరం కడుతున్నాం ప్రార్థన చేయండి అంటారు, మీటింగ్స్ పెడుతున్నాం ప్రార్థన చేయండి అంటారు. అవునా? అసలు ఒక్క స్పాన్సర్ గట్టివాడు దొరికితే వదిలిపెడతారా? దైవజనుడు ఏమీ పుచ్చుకోలేదు, అందుకే అతడు దైవజనుడు. అవునా? ఏమీ పుచ్చుకోలేదు. 1,20,000 తెచ్చావా, బంగారం తెచ్చావా, అది సరిపోద్ది అనుకుంటున్నావా? ఇంకో 1,20,000 రూపాయలు బంగారం తీసుకురావాలి అని కూడా అంటారు. అంటే తీసుకురాడా? తీసుకొస్తాడు. తన దగ్గర ఉన్న శిష్యులు చాలా పేదలుగా ఉన్నారు, అయినా సరే అన్యజనుడి సొమ్ము మాత్రం ఆశించలేదు, బాగుపడినా ఆశించలేదు. అప్పుడు అతడు అన్నాడు, ఇట్లా ఏమన్నాడంటే, పోని నా దగ్గర తీసుకోకపోతే నువ్వన్న ఇవ్వయ్యా అన్నాడు. ఏమి ఇవ్వాలి అని అంటే, 2 కంచర గాడిదలు మోయుపాటి మన్ను నాకు ఇవ్వండి అన్నాడు. అదెందుకు మన్ను అంటే, ఆ కాలమునందు ఒక ఆచారం ఉండేది. ఏ దేశపు దేవుణ్ణి ఆ దేశపు మట్టి మీదనే ఆరాధన చేస్తారు. దాంతో బలిపీఠం కట్టి ఆ మట్టి మీదనే ఆరాధన చేస్తారు. అందుకోసం 2 కంచరగాడిదలు 2 టిప్పర్లు మోయిపాటి మన్ను నాకు దయచేయమని అడుగుతాడనమాట. అవన్నీ కుదరవు, ఇంకా పోలు, సంతోషంగా వెళ్ళు, నెమ్మది కలిగి వెళ్ళు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. నెమ్మదిగా పోతున్నారు, ఎందుకంటే చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి, ఆతృత ఏం లేదు కాబట్టి సంతోషంగా నెమ్మదిగా వెళ్తున్నారు. కానీ తన మనస్సులో ఆతృత ఉంది. ఇప్పుడు అర్థమైందా? తన మనస్సులో ఆతృత ఉంది కాబట్టి తను పరిగెత్తాడనమాట. ఇప్పుడు గెహాజీ నయమాన్ అయ్యాడని చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు గెహాజీ నయమాన్ అయ్యాడు, పరిగెత్తున్నాడు. దేనికోసం పరిగెత్తున్నాడు అంటే ఇట్లా చెప్పాలి, నయమాను వదిలిపెట్టిన దానికోసం పరిగెత్తున్నాడు అంతే. నయమాను వదిలి వెళ్ళి నెమ్మదిగా వెళ్తుంటే, నయమాను వదిలిపెట్టిన దాన్ని సంపాదించుకోవడానికి ఇతడు పరిగెత్తుతూ ఉన్నాడు. నయమాను స్వస్థత పొందడానికి పరిగెత్తి వస్తే, గెహాజీ రోగం పొందడానికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. తెలియకుండానే అబద్ధమాడాడు. ఒకటి సత్యం, అబద్ధమాడాడు, సంపాదించుకున్నాడు. 20 మనుగుల వెండి అంటే 200 కిలోల వెండి. అవునా? 1,20,000 రూపాయల బంగారం అంటే ఆ రోజుల్లో కనీసం 10 కేజీలని వచ్చేదేమో. 10 జతల బట్టలు, సైన్యాధ్యక్షుడు తీసుకొని వచ్చిన బట్టలు అంటే ఎట్లుంటాయో మనకు తెలుసుగా. వాటన్నిటి చూడగానే గెహాజీ కళ్ళు చెదిరిపోయాయి. ఎట్లయినా సరే కొట్టేయాలనుకున్నాడు, వెళ్ళాడు, అబద్ధం ఆడాడు. గుర్తుంచుకోండి, సాధించాలనుకున్నవాడు అది ఏదైనా కానీ దాన్ని సాధించగలుగుతాడు. అది ఏదైనా కానీ, అక్రమమో సక్రమమో సంపాదించాలనుకున్నవాడు తప్పనిసరిగా సంపాదించి తీరుతాడు. అది అక్రమమో సక్రమంగానో సంపాదించి తీరుతాడు. అది అక్రమమే గనక అయితే తప్పనిసరిగా దానికి తగిన ఫలితం వచ్చి తీరుతూ ఉంది. అయితే ఒకటి సత్యం, సక్రమంగా సంపాదించాలంటే చాలా టైం కావాలి, అక్రమంగా సంపాదించాలంటే చాలా తక్కువ సమయం చాలు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఒక ఇశ్రాయేలీయుడు అన్యజనుని రథం వెంట పరిగెత్తుకుని వెళ్ళడం అవమానకరమైన సంగతి. ఒక ఇశ్రాయేలీయుడు కాని మాట అబద్ధం చెప్పడం అవమానకరమైన సంగతి. అబద్ధం చేత సంపాదించడం అక్రమ సంపాదన, అవమానకరమైన పద్ధతి. అయితే ఒకటి సత్యం, దేవుణ్ణే విడిచిపెట్టిన వాడు నీతిని గురించి ఆలోచన ఎందుకు చేస్తాడు? దేవుని విడిచిపెట్టిన వాడు దేనైనా విడిచిపెడతాడు. సిగ్గు ఉండదు, అవునా? సిగ్గు ఉండదు, అలాగే నీతి ఉండదు, ఇంకేమీ ఉండదు, అన్నీ విడిచిపెడతాడు. కాబట్టి ఇంతకాలం ఎలీషా దగ్గర ఉన్న ఏ ఒక్క లక్షణం కూడా తాను పొందలేదు. అబద్ధం చెప్పాడు. ఇప్పుడే 2 వచ్చారని తన యజమానుని యొక్క పరువునకు నష్టాన్ని కలిగించాడు. ఏమనుకోవాలి నయమాను? అరే, ఇంత బతిమలాడితే తీసుకోలేదు కానీ ఇప్పుడు ఎవరో వచ్చారంటే వాళ్ళ కోసం పంపించమంటున్నాడు అని, అయ్యా తీసుకెళ్ళు అని అన్నాడు. 2 మనుషులను పంపించాడు.
వారు మోసుకొని వెళ్తూ ఉంటే వాళ్ళని చూసుకుంటూ వెళ్తున్నాడు అనమాట. అయిపోయింది, ఈ రోజుతో మన దశ తిరిగింది, అవునా? మన స్టేటసే మారిపోయింది. ఇక చూడు, రేపటి నుంచి ఆ ముసలోడి దగ్గర ఉండడం మానేస్తా అని అనుకుంటూ తన మనసులో అనుకుంటున్నాడు, నేను ఇక మీదట వీటన్నింటి సంపాదించుకుంటా. వీటిని ఒలీవ చెట్లు, ఒలీవ తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, దాసులు, ఎడ్లు, వీటన్నిటిని సంపాదించుకుంటాను. ఇంకా నేను ఇక మీదట దాసుడని కాను, నేను ఇక మీదట యజమానుడను. నేను కూడా దాసులను సంపాదించుకుంటాను. నన్ను కూడా అందరూ అయ్యగారని పిలవాలి. నేను ఇప్పటిదాకా ఆయన అయ్యగారని పిలిచాను, ఇక మీదట అందరూ నన్ను అయ్యగారని పిలవాలి. మొత్తం ఊహించుకుంటూ పోతూ ఉన్నాడు. ఇదంతా ఊహించుకుంటున్నాడని మనకెట్టి తెలుసు? నా మనసు నీతో కూడా, ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొంటూ తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదంటే, గెహాజీతో కూడా ఎలీషా మనసు పోయింది. గెహాజీ ఏమనుకుంటున్నాడు అవన్నీ కూడా ఎలీషాకు తెలుసు, ఎలీషాకు వినబడ్డాయి. సరే అన్ని మూటలు ఇంటేసుకుని మళ్ళీ నెమ్మదిగా వచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా కానీ తప్పిదం చేసిన వానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆదాం ఎక్కడున్నావు అన్నాడు. అయ్యా నేను చాలా తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అంటే సరిపోయేది, కానీ స్వరం విన్నాను, భయపడ్డాను, దాక్కున్నాను అని ఈ మాటలు చెప్పాడు. ఒక్క దావీదు మాత్రమే నేను పాపము చేసి తిని అని ఒప్పుకున్నాడు. నేను పాపం చేసి ఆకాను ఏం చేశావు? ఆకాను మీదికి వచ్చేంత వరకు అంత చూస్తున్నా నన్ను ఎవడు పట్టుకుంటాడులే అనుకున్నాడు. ఆకాను దగ్గరకు వచ్చిన తర్వాత అవకాశం లేకుండా పోయింది. ముందుగా అయి ఉంటే అయ్యయ్యా నేనే తప్పిదం చేశానని వెళ్ళి ఆ శాపగ్రస్తమైన సొమ్ముని ఇచ్చేసి ఉంటే సరిపోయేది, కానీ నన్ను ఎవడు పట్టుకుంటాడులే అని. చాలామంది ఇట్లే నన్ను దేవుడు కూడా పట్టుకోలేడు. దేవుడు ఎందుకు పట్టుకోలేడు అంటే ఆయన పట్టుకుంటే ఇంక వదిలిపెట్టాడు కాబట్టి పట్టుకోవట్లే. ఆయన పట్టుకున్నాడు అనుకో ఒకసారి ఇంక వదిలిపెట్టాడు, నువ్వు వదిలించుకోలేవు కాబట్టి ఆయన పట్టుకోవట్లేదు. అంత మాత్రం చేత నన్ను దేవుడు పట్టుకోలేడని అనుకోవద్దు, పట్టుకుంటాడు సమయం వచ్చింది. ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళావు గెహాజీ అంటే, నీ దాసుడని నేను ఎచ్చటికి పోలేదని అన్నాడు. ఎక్కడికి పోలేదు అని అన్నాడు. అబద్ధాల్లో కూడా ఆరితేరినట్లు కనపడుతున్నాడు అనమాట. అక్కడ నయమాన్తో అబద్ధం చెప్పాడు, ఇక్కడ ఎలీషాతో అబద్ధం చెబుతూ ఉన్నాడు. అబద్ధం తాత్కాలికంగా పనిచేస్తుంది, ఎక్కడ తెలియని వాళ్ళ దగ్గర. అబద్ధం అక్కడ పనిచేసింది కానీ ఇక్కడ పని చేయలేదు. ఎప్పుడు అబద్ధాలు ఆడి బతుకుతామంటే కుదరదు. ఎక్కడికి పోలేదన్నాడు. నా మనసు నీతో కూడా రాలేదా అన్నాడు. ఇట్లా అన్నాడు, నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికి. నయమాను ధనము మాత్రమే కాదు, నయమాను డబ్బు మాత్రమే కాదు, నయమాను బట్టలు మాత్రమే కాదు, నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలం మంచు వలె తెలనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళాను. ఆలోచించండి, ఎలీషా ఏలియా తర్వాత అంతటి ప్రవక్త అయ్యాడు, అవునా? ఎలీషా ఏలియా తర్వాత అంతటి ప్రవక్త, అంతకంటే రెండంతల కార్యాలు చేశాడు. గెహాజీ కూడా ఎలీషా తర్వాత ఎలీషా కంటే 4 అంతలు చేయాల్సిన పని. ఎలీషా తర్వాత ఇశ్రాయేలు దేశమునకు దిక్కుగా ఉండవలసిన వాడు గెహాజీ. తృణప్రాయమైనటువంటి దాన్ని ఆశించాడు, అన్యజనుడి సొమ్మును ఆశించాడు. ఆనందంతో వెళ్ళిపోతున్న కుష్ఠరోగి సొమ్మును అబద్ధం చెప్పి సంపాదించాడు. అతను సంపాదించింది ధనం మాత్రమే కాదు, సంపాదించింది కుష్టు. నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటి ఉండునుగాక అన్నాడు. అదేదో నయమానికి ఒక్కడికే ఉండింది, కానీ మీకందరికీ, నీకు మాత్రమే కాదు మీ ఇంటి పిల్లిపాదికి బోనస్. అది ఏంటి? నయమాను కలిగిన కుష్టు నీకును నీ ఇంటిల్లిపాదికి అందరికి, మొత్తం ఎంతమంది నీ మనవళ్ళకు మనవరాళ్ళకు మొత్తం మీ సర్వకాలం అంటి ఉండును అని అన్నాడు. బా, ఇంత బతికి ఇంటెనక చచ్చినట్లు ఎలీషా దగ్గర ఇంతకాలం దాసునిగా జీవించి చివరకు కనీసం అప్పటికైనా నన్ను క్షమించని అన్నవాడు కూడా కాడు.
క్షమాపణ ఆయన దగ్గర ఉంది, కానీ అప్పటికీ క్షమించమన్నవాడు కాదు. ఈ గర్విష్టి మనస్సు, అంధకారమైన మనస్సు. నేను అనుకుంటాను నయమాను పోగొట్టుకున్న కుష్ఠరోగం మాత్రమే కాదు, నయమాను ఆ యోర్దా నదిలో వదిలేసిన గర్వాన్ని కూడా తెచ్చుకున్నట్లుగా ఉన్నాడు గెహాజీ. అందుకే కొంచెమైనా నన్ను క్షమించండి అని పాదాల మీద పడినవాడు కూడా కాడు. ఇక్కడ ఏమర్థమవుతుందంటే మొత్తం ఫుల్ ఆపోజిట్. అతడు ఉన్న రోగాన్ని పోగొట్టుకొని పసిపిల్ల వంటి దేహం, మనసు కలిగిన వాడయ్యాడు. ఇతడు దాన్ని ఆశించి ఉన్న మంచితనాన్ని, మంచి మనసును పోగొట్టుకొని దుర్బుద్ధి కలిగిన వాడు అయ్యాడు. ఈ రాత్రి చాయిస్ మనదే. ఇప్పుడేం చెప్పాలంటే గేహాజీ వలె ఉండకూడి అని చెప్పాలి, అవునా? నయమాను వలె ఉండండి అని చెప్పాలి. ఎవడైనా క్రీస్తునందు నెడలవాడు నూతన సృష్టి. మారు మనస్సు పొందకపోతే ప్రభువైన క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించండి. మారు మనసు పొంది కూడా అవిధేయులుగా బ్రతుకుతూ ఉంటే ఇప్పటికీ అవకాశం ఉంది. ప్రభువా, నన్ను దయతో క్షమించు, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటానని ప్రభువునకు అప్పగించుకునండి. క్షేమము, నెమ్మదిని, ఆనందాన్ని పొందగలుగుతారు. ప్రభు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయమునందు మీరు మాకు అనుగ్రహించిన మీ మాటల కొరకై నిండు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం. నయమానును గురించి మీరు మాకు అందించిన మాటల కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అన్యజనుడు విశ్వాసం చేత, విధేయత చేత తన జబ్బును తీసుకువేసుకున్న వైనాన్ని గుర్తు చేశారు. ఈ సభలో ఇంకెవరైనా పాపక్షమాపణ పొందని వారుంటే వారిని మీరు దర్శించండి తండ్రి. వారికి పాపక్షమాపణ, మారు మనస్సు కలిగించండి. నూతన మనస్సును దయచేయండి, నూతన హృదయాన్ని దయచేయండి. కనికరమును చూపించమని ప్రార్థించుతున్నాము. సహాయం చేయి తండ్రి. అలాగే విశ్వసించిన వారు, ఇప్పటికే విశ్వసించిన వారు అవిధేయులుగా జీవిస్తూ ఉంటే విధేయత మనస్సు వారికి ఇచ్చి మహిమను పొందండి. వారిని మీకు సమీపస్తులుగా చేయండి. లోకములో ఉన్నదాన్ని ప్రేమించకుండా మిమ్మల్ని ప్రేమించగలిగినట్లుగా కృప చూపించండి. మీ సహాయం ఇమ్మని ప్రార్థిస్తున్నాం. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. 3 దినాలు సహాయం చేశారు మీ దాసులు ప్రతాప్ గారని. తోటి సహోదరులను జ్ఞాపకం చేసుకునండి. వారి కుటుంబం, సంఘం కొరకు ప్రార్థన. విశ్వాసులందరినీ దీవించి ఆదరించి బలపరచండి. మహిమను పొందండి. కనికరం చూపించండి. మీరు చేసిన ఉపకారములకు ఏమి చెల్లించగలరు? మేమేమి చెల్లించిన రుణస్థులమేనని గ్రహించి మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.